ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హాజరు కాని కేసీఆర్ వికలాంగులను ఉద్దేశించి మరుగుజ్జులు అని సంబోధించి వికలాంగుల మనోభావాలను కించపరిచిన కేసీఆర్ ముత్తినేని వీరయ్య రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఇందిరా భవన్లో కరీంనగర్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రివ్యూ సమావేశం. అందరికీ కూడా అన్నగారికి పరిచయం చేసుకుందాం అనేటువంటి సదుద్దేశంతో అన్నగారికి ఇన్వైట్ చేసుకోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా గతంలో ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ఏ కార్యక్రమం చేసినా ఎన్ని లక్ష్మీ గారు, నందరి జగదీశ్వరచారి గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ కేశినేని సతీష్ గారు, టీసీసీ జగిత్యాల జిల్లా చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, తర్వాత మరొక చైర్మన్ కంది నాగరాజ్ గారు, సంపత్ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎం శ్రీనివాస్ గారు, మీరందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలకడానికి నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నాకు మన చైర్మన్ గారు దాదాపు 1 సంవత్సరం నుంచి పరిచయం. అప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క రాజకీయ సలహాలు ఇస్తూ నన్ను ఒక సమూలంగా ముందుకుంటున్నారు. కాబట్టి తను ఫోన్ చేసి వికలాంగుల తరఫున ఒక సదస్సు పెట్టుకుంటాం అనగానే ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తానని చెప్పేసి ఇవాళ నేను వస్తున్నా. అలాగే చాలా మంచి ప్రోగ్రాం, మీరందరి సహకారంతో మనం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నామంటే ఖచ్చితంగా మీ పాత్ర కూడా ఉన్నది. దానికి అందరూ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి చైర్మన్ గారి బాధ్యత ఏముంటుందంటే మీకు కూడా రేపు ప్రభుత్వం తరఫున పనులు ఉంటే దాన్ని చేపట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది పని మీద ఒకటే కాకుండా దాని మీద కూడా బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ చెప్తూ, ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు మన లోకల్ ఉన్న కార్యకర్తలు గుర్తించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి వాళ్ళు సాల్వ్ చేయాలి. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా చెడ్డగా వచ్చింది వాళ్ళకు. మనకు పేరు రాకుండా ఉండాలంటే మీరందరూ ముందు ఉండాలి. మనకు అట్లాంటి వాళ్ళు ఓల్డ్ ఐడెంటిఫై చేసి మనం కలెక్టర్ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ పనిచేసుకునేటట్టు మనం అందరం కూడా చొరవ తీసుకోవాలి. ఈ ఒకటి చెప్తూ మళ్ళీ ఇప్పుడు మనకు నెల 2 నెలల పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ బాడీని కార్యవర్గాన్ని అన్నగారు బలోపేతం చేయాలని కోరుకుంటూ, మా తరఫున కూడా ఇంకొకరైనా కావాలంటే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎటు ఇలాంటి సలహా కావాలంటే వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ మల్లొకసారి అవకాశం ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ రివ్యూ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మనం ఇక్కడికి ఒక 6 తీర్మానాలు చేసుకోవడానికి రావడం జరిగింది. వికలాంగులకి గతంలో ఎంత అన్యాయం జరిగింది, రాబోయే కాలంలో ఎలాంటి సంక్షేమం జరగబోతుంది అన్న విషయాన్ని కూడా తెలియపరచడానికి మీ అందరి లోపల నేనున్నాను, మన ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, కొండ సురేఖ గారు, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వికలాంగులకి ఆత్మ బంధువులు,
వికలాంగులంటే ప్రేమ ఉన్న వాళ్ళు, వికలాంగుల సమస్యలు తెలిసిన వాళ్ళు మొదటి ప్రాధాన్యత వికలాంగులకు ఇవ్వడానికి ముందుకొచ్చే వ్యక్తులే ఇవాళ ప్రభుత్వంలో పెద్ద స్థానాల్లో ఉన్నారు. మిత్రమా, ఇవాళ హరీష్ రావు గారు ప్రతి సభలో పోతున్నారు, మాట్లాడుతున్నారు, వికలాంగుల గురించి మాట్లాడుతున్నారు, భర్త చనిపోయిన స్త్రీల గురించి మాట్లాడుతున్నారు, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. మరి వారికి మనం సమాధానం చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలా చెప్పొద్దా? గత 9.5 సంవత్సరాల్లో 2 పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉండి వికలాంగుల దినోత్సవానికి హాజరు కాని ఏకైక ముఖ్యమంత్రి ఎవరతను? ఎవరు? అంత నీచము ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీకు నీతి ఉంటే, మీ మాట మీద మీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు మురతాడు కడితే కరీంనగర్ నడి పొట్టుగా మీరు బహిరంగ చర్చకు రండి. గత 10 సంవత్సరాలు వికలాంగుల సంక్షేమంపై మీరు మోపిన గొడ్డలు పెట్టి ఏంటి, మీరు చేసిన సంక్షేమం ఏంటి? వికలాంగుల సమక్షంలో మనం కూర్చుందాం, మీడియాని పిలుద్దాం, చర్చిద్దాం. మరి 33 సంవత్సరాలు స్వతంత్రంగా ఉంది వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది. తెలంగాణ కోసం వికలాంగులు పోరాడినారు, అమరులైనారు. తెలంగాణ వస్తే బాగుపడితే మన జీవితాలు అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చినాక ఏమైంది? మన సంక్షేమ శాఖని, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖని అన్యాక్రాంతంగా, దుర్మార్గంగా తీసుకొని పోయి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కలిపిన పాపాత్ముడు కేసీఆర్ కాదని అడుగుతున్నాను. వికలాంగులకి మోటారైజ్డ్ వెహికల్స్ ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ సబ్సిడీ ఇచ్చేది. మరి అది ఏం చేసిన దుర్మార్గుడు ఎవరు? కేసీఆర్ కదా. 35 కేజీల బియ్యం వికలాంగులు ఉన్న కుటుంబానికి ఇవ్వాలి, వికలాంగుడికి ఇవ్వాలని ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు మనకి అంత్యోదయ కార్డును తీసుకురాలేదా? అంత్యోదయ కార్డుని ఎత్తేసిన నీచపు చరిత్ర ఎవరిది? కేసీఆర్. ఇవాళ అదే ఉపాధి హామీ పథకంలో తల్లి సోనియమ్మ వికలాంగుల పట్ల ప్రేమతోని, ఆప్యాయతోని 150 రోజులు పని కల్పించాలి, సాధారణ వ్యక్తులకు ఇచ్చే అమౌంట్ కంటే 25% అదనంగా ఇవ్వాలని చట్టం తెచ్చింది తల్లి సోనియమ్మ. ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు పరిచారా? కేసీఆర్ ఒక్క వికలాంగుడి కన్నా 150 రోజులు పని కల్పించాడా? పోనీ 25% పెంచాడా? ఇవ్వలే. అంత దుర్మార్గుడు కేసీఆర్. గత పాలనలో వికలాంగులని సాదుకోలేక ఇబ్బందులు పడుతుంది చూసి వాళ్ళ సొంత మేనమామ 2 మానసిక వికలాంగులని సొంత మేనమామ హత్య చేస్తే కనీసానికి ఒక కమిటీ కూడా నీచుడు ఎవరు? కేసీఆర్. ఒక్క వికలాంగుల స్టడీ సర్కిల్ అన్న జిల్లాకు వికలాంగుల స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తా అన్నాడు మేనిఫెస్టోలో. జిల్లాకు వికలాంగుల స్టడీ సర్కిల్ వచ్చిందా? కరీంనగర్ వచ్చిందా? రాలే. ఏ జిల్లాకి రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన వికలాంగుల స్టడీ సర్కిల్, ఒకే ఒక వికలాంగుల స్టడీ సర్కిల్ మనకి మలక్పేటలో ఉంటే దాన్ని కూడా మూసివేసిన దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వికలాంగులందరికీ అధికారంలోకి వస్తే హెల్త్ కార్డులు ఇస్తామన్నది కేసీఆర్ కదా.
మరి మీకు ఎవరికైనా హెల్త్ కార్డు ఇచ్చాడా? ఇవ్వలే. అలాంటి నీచ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం. మన కేసీఆర్ ప్రభుత్వంలో పెన్షన్ ఎలా వచ్చాయి? జనవరి పెన్షన్ ఫిబ్రవరి చివరిలో వచ్చేది. ఫిబ్రవరి పెన్షన్ మార్చి లేదా ఏప్రిల్ మధ్యలో వచ్చేది. అలాంటప్పుడు నవంబర్ పెన్షన్ ఎప్పుడు వచ్చేది? డిసెంబర్ చివరిలో వచ్చేది. కొన్నిసార్లు నవంబర్ పెన్షన్ జనవరిలో వచ్చింది. నిజమా కదా? 2 నెలలు లేదా 1 నెల సంవత్సరానికి వికలాంగుల పెన్షన్ దొబ్బితిన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కదా? అవునా కదా? మరి ఇన్ని మోసాలు, ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని దరిద్రాలు చేసిన కేసీఆర్ పాలన గురించి హరీష్ రావు మాట్లాడితే మనం ఏమని చెప్పాలి? సిగ్గుచెట్టు కదా? వాళ్ళ ఒక్క వికలాంగున్న కేసీఆర్ గెలిచాడా? మన వికలాంగుల హక్కుల చట్టం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది, వికలాంగులని అంగవైకల్యం పేరుతో పిలవద్దు. కానీ కేటీఆర్ నిండు సభలో ప్రతిపక్ష నేతలను మాట్లాడుతూ మరకుచ్చులు అని పిలిచి వికలాంగుల సమాజాన్ని అవమానపరచలేదా? మరి నిన్న కాక మొన్న వారం రోజుల క్రితం నల్గొండ సభకు పోయింది కేసీఆర్. పోయి ఏం చెప్పినాడు? కుంటుకుంటూ నేను వచ్చినా అన్నాడు. అది మనల్ని కించపరచడం కాదా? వికలాంగుల హక్కుల చట్టం కింద నేరం కాదని కేసీఆర్ మీద కేసు నమోదు చేయాలా చేయొద్దా? వికలాంగులను కించపరిచింది కేసీఆర్ కదా? మరి వికలాంగుల సర్టిఫికెట్ల కోసం పోతే గత 10 ఏళ్లలో సంవత్సరం పట్టింది. దళారీ వ్యవస్థ 5,000, 10,000, 15,000 కేసీఆర్ ప్రభుత్వంలో సమర్పించుకుంటేనే సర్టిఫికెట్లు వచ్చినాయి. నిజమా కాదా? సర్టిఫికెట్ రాగానే పెన్షన్ వచ్చిందా? 3 సంవత్సరాలు కూడా కొత్త పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? 57 ఏళ్ళకి పెన్షన్ తగ్గించిస్తా అన్నాడు. అనగా ఇచ్చిందా? ఓ సుద్దపూస హరీష్ రావు ఇప్పుడు ఇంకొక మాట విను. 2014లో అధికారంలోకి రాగానే మనకి పెన్షన్ ఇస్తా అన్నాడు, పెంచిస్తా అన్నాడు. ఇచ్చాడా? మళ్ళా మనం పోరాడినాం, మళ్ళా మనం ఉద్యమాలు చేసినాం. 2019లో అధికారం రాగానే పెన్షన్ పెంచిస్తానని ఇచ్చాడా? ఇవ్వలే. ఇట్లా కేసీఆర్ చేసిన దరిద్రాలు 100కు పైన ఉన్నాయి. హరీష్ రావు, నీకు నిజంగా దమ్ముంటే, నీకు నీతి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నువ్వు మానసిక వికలాంగుడి కాకుండా ఉన్నట్లయితే బహిరంగ చర్చకి వికలాంగుల సమాజం మధ్యలోకి రా. మరి కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు? వికలాంగుల పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? వితంతువులకి, వృద్ధులకి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 35 కేజీల బియ్యం కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగుడికి 150 రోజులు పని కల్పించాలి అని చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగుల హక్కుల చట్టాలను ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగుల జీవాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగులకి భూమి లేకపోతే భూమి వలని జీవాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖని ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ పార్టీ అసలు వికలాంగుల సమాజానికి ఏమన్నా చేసిందంటే అది ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. 2019 ఇస్తామని ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇదే ఉస్నాబాద్ సభలో ఏం మాట్లాడింది కేసీఆర్? ఎట్లా సాధ్యమైంది? కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరూ మాట్లాడారు. అసలు ఇది సాధ్యమే కాదన్నారు. ఓట్లు పోతే 16 రూపాయలు పెంచిస్తా అన్నారు. నిజం చెప్పు, 16 రూపాయలు మీకు వస్తున్నాయా? చాలా చోట్ల అవి ఇవ్వట్లేదు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6,000 పెన్షన్
అవునా కదా? ప్రభుత్వంలో మీ అందరికీ వికలాంగులందరికీ 6,000 పెన్షన్ రాబోతుంది. ఇవాళ మీరు అభయాస్తం పెన్షన్, అభయాస్తం అన్న ఇక్కడ విను, అభయాస్తం సర్టిఫికేట్, అభయాస్తం అప్లికేషన్లు మీరు గ్రామాల్లో నింపారు కదా. ఆ గ్రామాల్లో నింపినప్పుడు అభయాస్తం పెన్షన్ కాలం ఒక్కసారి చూసుకోండి. చేయూత కింద 6,000 పెన్షన్ వికలాంగులకు అక్కడ రాయబడింది. వాస్తవానికి మీరు అందరూ గుర్తుంచుకోవాలి, వికలాంగుల పెన్షన్ మేనిఫెస్టోలో ఉంది, గ్యారెంటీలో లేదు. కానీ మన కోరిక మేరకు మేనిఫెస్టోలో ఉన్న 6,000 రూపాయలని గ్యారెంటీలో చేయూత కింద చేర్చి అప్లికేషన్ ఫామ్ లో కూడా నమోదు చేయడం జరిగింది. మరి వికలాంగుల అందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. అది తొందరలోనే మనందరికీ కూడా అమలవుతుంది. నిరుద్యోగ వికలాంగులకి ఉద్యోగాలు నింపకపోవడం వల్ల, ఉద్యోగాలు రాకపోవడం వల్ల గవర్నమెంట్ రాష్ట్రంలో మహేందర్, రామ్మోహన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మరి ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళ బూడిద ఎత్తిపోవడానికన్నా, మరి వాళ్ళ బూడిద ఎత్తిపోవడానికన్నా ₹1 అని దుర్మార్గుడు కేసీఆర్. ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ తొందరలోనే వికలాంగులందరికీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీల భర్తీ మొత్తం చేయించడానికి సిద్ధంగా ఉంది. అవన్నీ అమలు పరిచే బాధ్యత నాది. అదే విషయం మాట్లాడాలి. విజయవాడ పోతే 10 సంవత్సరాలు నాకు పింఛను పోయి తెలంగాణ వేసి నాకు ఇచ్చింది. నాకు రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది పింఛని. రాజశేఖర్ బిడ్డ వచ్చి మా ఊరికి వచ్చింది. పెన్షన్ రావట్లేదు. మన పంచాయతీ సంపద పెద్ద సంపద తిరిగి ఆటొచ్చింది. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? 10 ఏళ్ల సంది పెన్షన్ రావట్లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. దాంట్లో శుద్ధ పూసరి సాంప్రదాయ ఒక పాట వస్తుందా కదా. ఆ శుద్ధ పూసారి వినాలా. ఈ అన్నకి పెన్షన్ రాక 10 సంవత్సరాలు అయింది. మీరు ఒక మాట, ఈ అన్నకే కాదండి, వికలాంగుల్లో ఇంకొక 5 లక్షల మంది పైన పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. వికలాంగుల సంఖ్యను తక్కువగా చూపించారు, వికలాంగుల ఓట్లను తక్కువగా చూపించారు. వికలాంగుల సంక్షేమ శాఖలో 100 కోట్ల పైన అవినీతి రాజ్యం ఏలింది. కూర్చో, మన ప్రభుత్వం వస్తుంది, పెన్షన్ పెట్టిస్తా అన్న, పెన్షన్ పెట్టిస్తా నీకు. నేను అప్లికేషన్ ఇచ్చినావు కదా, ఈ పెన్షన్ వస్తుంది, కూర్చో. మిత్రమా, మీ అందరికీ మరొక విషయం, మీ అందరికీ ఒక మాట గుర్తుంచుకోండి. ఇవాళ మీ అందరూ కూడా దేనికి అదే చెల్లబోతుంది. 10 సంవత్సరాలు వికలాంగులకు ఏ సమస్య వచ్చినా, ఏ ఉల్లంఘన జరిగినా, ఏ నిర్లక్ష్యం జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా వికలాంగుల తరపు నుండి పోరాడింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం. మీ అందరికీ తెలుసు, వికలాంగుల సంక్షేమ శాఖ విలీన రద్దు కొరకు నాకు సహా ఈ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ జిల్లా వికలాంగ కార్యకర్తలు, నాయకులు, లక్ష్మణ్, ఈ జగదీష్, ఇక్కడ అజీజ్, వీళ్ళందరూ కూడా అర్ధనగ్న ధర్నా చేశాం. ఇప్పుడు ఏ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం వచ్చింది, నేను ప్రభుత్వంలో ఉన్నాను. తొందరలో
దీనికి అన్నగారి టైం కూడా మాకు అవైలబుల్గా లేకుండే కాంగ్రెస్ కార్పొరేట్ టీపీసీసీ చైర్మన్ గారు వీరన్న గారి టైం కోసము గత నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు అన్నగారు మనకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. రేపు కార్పొరేషన్ చైర్మన్ గా కూర్చునే అర్హత కేవలం మా అన్నగారికి మాత్రమే ఉన్నది. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు అందరికీ కూడా అన్నగారికి పరిచయం చేసుకుందాం అనేటువంటి సదుద్దేశంతో అన్నగారిని వేదిక మీద ఇన్వైట్ చేసుకోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా గతంలో ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా ఏ